హైదరాబాద్ లో జరిగే ఇంటర్నేషనల్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు మంత్రి వాకిటి శ్రీహరి. మార్చి 8 నుంచి 14 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇండియాతో పాటుగా వివిధ దేశాలకు చెందిన ఉమెన్ హాకీ జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఉమెన్ హాకీ టోర్నమెంట్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది స్పోర్ట్స్ అథారిటీ. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ టోర్నమెంట్ లో భారత్ తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఇందులో 3 నుంచి 3 జట్లు మహిళల హాకీ వరల్డ్ కప్ లో పాల్గొంటాయని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హాకీ ఇండియా వాళ్ళు చేసిన ఏర్పాట్లని సాటిస్ఫైగా ఉందని చెప్పి సర్టిఫైడ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ టోర్నమెంట్ మన గచ్చిబౌలి వేదిక కాబోతా ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తో పాటు మన దేశంతో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు కూడా పాల్గొంటాయి. గొప్పగా జరిగే ఈ టోర్నమెంట్ ఇప్పటికే ప్రాక్టీసెస్ స్టార్ట్ అయినాయి. వాళ్ళే ప్రాక్టీస్ వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా నిజంగా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టర్ఫ్ ఉందని చెప్పి కితాబు కూడా గర్వకారణంగా భావిస్తా ఉన్నా. ఈ మహిళా వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైడ్ 2026 పోటీలు కీలకంగా మారబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో టాప్ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్ కప్ నెదర్లాండ్ లో, బెల్జియం లో జరిగేటువంటి మ్యాచెస్ కి క్వాలిఫై కాబోతా ఉన్నాయి. ఇప్పటికే 10 జట్లు క్వాలిఫై అయినాయి, 10 దేశాలు. ఈ మన దగ్గర జరిగేటువంటి ఈ టోర్నమెంట్ లో టాప్ 3 కూడా క్వాలిఫై అవ్వబోతా ఉన్నాయి. ఈ గచ్చిబౌలి ఆచరిస్తున్న స్టేడియం లో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తూ నిజంగా కూడా వాళ్ళు చెప్పే విధానం బట్టి చూస్తే 100% మన భారతదేశం దట్టు తెలంగాణ, దట్టు హైదరాబాద్, దట్టు గచ్చిబౌలి గర్వంగా ఈ ట్రోఫీ నిర్వహిస్తుంది. తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కోసం చట్టం తీసుకొచ్చామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి గిగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలను పెంచుతామన్నారు. నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్ లో ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణకు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి హాజరయ్యారు మంత్రి. కార్మికుల సంక్షేమం కోసం మంత్రి వివేక్ నిరంతరం కృషి చేస్తారని అన్నారు కోదండరాం. బ్లూ కాలర్ వర్కర్స్ సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది మాట్లాడటం చెప్తున్నారు, మీరు మీ నాన్నగారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పేరు సంపాదించారో మీరు ఆ పేరు సంపాదించమని చెప్పి రాజకీయంగా చెప్తున్నారు. అంటే మా నాన్నగారు నిరంతరం కార్మికుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. వారు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిఐగా ఉన్నప్పుడు మా ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వచ్చి చెప్పినారు, సార్ మీ నాన్నగారు పెన్షన్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్లో చేయొద్దని చెప్పండి, ఇండస్ట్రీస్ పూర్తి వేస్తారు, లాస్ ఉంటుందని చెప్పి నాకు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు. నేను ప్రెసిడెంట్, నాకు చాయిస్ లేదు. అయితే నేను పోయి మా నాన్నగారికి చెప్పినాను, ఇట్లా ఉంది సంగతి, వీళ్ళందరూ కూడా వచ్చి కలుస్తారంటే మా నాన్నగారు ఒకటే అన్నాడు, నువ్వు ఇక్కడ నుంచి గెట్ అవుట్ అని చెప్పి నాకు తన్నేయడం జరిగింది. ఎందుకంటే వారికి కార్మికులు అంటే ఆ ప్రేమ, ఆయనకు తెలుసు, ఆ బాధ్యత. వారు నిజంగానే ఈరోజు చూసుకుంటే ఆ ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఎక్కడ కూడా కంపెనీలు మూతపోలేదు. కానీ ఒక బాధ్యత ఏదైతే ప్రైవేట్ రంగంలో కార్మికుల పైన ఉండాలో ఆ బాధ్యత కూడా నెరవేర్చడం జరిగింది. సో ఇలాంటి మంచి స్కీమ్స్ మా నాన్నగారు నిరంతరం కార్మికుల గురించి ఆలోచించి వారు చేసేవారు. నేను కూడా కార్మిక శాఖ మంత్రిగా అయిన తర్వాత నాకు కూడా అనిపించింది, మా నాన్నగారు ఏదైతే చేసినారో కార్మికుల గురించి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి మంచిగా అని చెప్పి 2 అంశాలు నేను తీసుకోవడం లేదు. ఒకటి ఈ గిగ్ వర్కర్స్ మన తెలంగాణలో
రాహుల్ గాంధీ గారు ఏదైతే గిగ్ వర్కర్స్ చట్టం అమలు చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. కానీ మంచిగా ఒక బిల్ రూపంలో తీసుకొచ్చి క్యాబినెట్ తీసుకొచ్చి ఈ వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఈ గిగ్ వర్కర్స్ కి కూడా ఒక భద్రత కల్పిస్తూ ఒక బోర్డు ఫామ్ చేసి వాళ్ళందరికీ కూడా హెల్త్ విషయమైనవి ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. బోత్ వేస్ అన్నమాట. అగ్రిగేటర్స్ వర్కర్స్ ఈ ఇద్దరి మధ్యన చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి అగ్రిగేటర్ ప్రెషర్ ఉంది, అగ్రిగేటర్స్ ఏమో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అది కూడా ఉంది. ఒక బ్యాలెన్స్ గా ఒకవైపు బిజినెస్ నష్టపోకుండా, ఎందుకంటే బిజినెస్ నష్టపోయి ముందు పోతే మన కాకులకే నష్టమవుతుంది. ఒక బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు హక్కులు మనం ప్రొటెక్ట్ చేస్తూ వారికి ఒక కొత్త చట్టం కూడా తీసుకురావాలి. మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావానికి దాని ఎదుగుదలకు మూలాలు తెలుస్తాయి. ఈ పరిస్థితుల్లో మనం ప్రధానంగా కోరేది ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ చట్టాలు అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చినాయి. కానీ బ్లూ కాలర్ వర్కర్స్ కి సంబంధించిన సంక్షేమం గురించి చూడటానికి ప్రత్యేక చట్టాలు లేవు. ఈ మధ్యన మంత్రిగా రోజు గిగ్ వర్కర్స్ కి సంబంధించిన చట్టం ఒకటి వచ్చింది. ఆ గిగ్ వర్కర్స్ చట్టం వచ్చినట్టే మిగతా బ్లూ కాలర్ వర్కర్స్ సమస్యల విషయంలో కూడా ఏదైనా ప్రత్యేక సంక్షేమ చట్టాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విషయం మీద కొంత దృష్టి పెట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇది సమయం కాదు. ఒక సందర్భం మనం ఒక సెమినార్ పెట్టుకొని ఇట్లాంటి వర్కర్స్ కోసం ఏం చేయాలనేది ఆలోచించి ఆ సూచనలన్నింటినీ మంత్రి గారికి ఒక నివేదిక రూపంలో ఇస్తే తప్పకుండా మనకు కొంత న్యాయం జరుగుతుంది. ఆ విశ్వాసం పరమత సహనానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు నిలిచిందన్నారు మంత్రి అజారుద్దీన్. హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ లో సిపి సజ్జనార్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డీజీపీతో పాటు పోలీసు అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. अटेंड कर चुका हूँ, बट लेकिन मुझे बहुत रमज़ान की मुबारकबाद देता हूँ। लोग आपके रोज़े अच्छे जा रहे होंगे और आप लोग अच्छी इबादत कर रहे हैं। बट मेरा एक ही मैसेज हर बार रहता है कि यहाँ पे मेरा एक ही मैसेज हर बार कहीं पे भी जाता हूँ तो यही कहता हूँ कि हम लोग मिलजुल के काम करेंगे तो काम आगे बढ़ सकता है। हमारे में अख्तलाफात अगर आएंगे तो हमें काम बिल्कुल हम काम नहीं कर सकते। लेकिन आज का मेरा यही मैसेज है, हर बार यही मैसेज रहता है। और मैं जितने भी पुलिस कमिश्नर साहब और डीजीपी साहब और जितने भी पुलिस का डिपार्टमेंट है उन्होंने हर बार बहुत अच्छी तरह से ये प्रोग्राम बहुत ऑर्गेनाइज करते हैं यहाँ पे। और मैं आप लोग से जो सही ये कहूँगा कि आप पुलिस को बिल्कुल सपोर्ट करिए, क्योंकि उनके बगैर आप हम लोग रह नहीं सकते। लेकिन आप उनका जितना सपोर्ट करेंगे, उनको जितना आप उनको अच्छी तरह से देखेंगे, क्योंकि अमूमन ये देखा जाता है कि हर बार की पुलिस के बारे में बहुत अलग अलग बातें करते रहते हैं लोग, बट लेकिन वही पूरा सब चीज़ संभालते हैं। तो मैं आप लोग सबसे यही गुजारिश करूँगा कि आप लोग अच्छा रमज़ान के 15 दिन बाकी है और इंशाल्लाह ज़रूर आप इसको अच्छी तरह से अपना इबादत करेंगे और इंशाल्लाह रमज़ान के दिन रमज़ान की एक अच्छी तरह से मनाएंगे। और फिर से मैं जितने भी लोग यहाँ पे आए हुए हैं और जितने भी आए हैं उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। हैदराबाद सिटी पुलिस की तरफ से आप सबको इस दावत इफ्तार प्रोग्राम में दिल से स्वागत है। आप सबने आप अपनी बिजी शेड्यूल के बावजूद यहाँ आके महफिल को इजाज़त बख्शी, इसके लिए मैं आपसे सिंसियरली शुक्रिया अदा करता हूँ। सबसे पहले मैं अपने तमाम मुस्लिम भाइयों और बहनों को माही रमज़ान की दिल से मुबारक देता हूँ। रमज़ान का महीना हमें सब्र, सेल्फ डिसिप्लिन और ज़रूरतमंद लोगों के मदद करने के लिए तालीम देते हैं। या महीने हमें इंसानियत और एक दूसरे के लिए रिस्पेक्ट और कंपैशन का भी याद दिलाते हैं। दोस्तों, हैदराबाद एक बड़ा वाइब्रेंट सिटी है। इस शहर में पीस और सेफ्टी मेंटेन करने का हैदराबाद सिटी पुलिस के सबसे बड़ी रिस्पॉन्सिबिलिटी है। हमारा पुलिस ऑफिसर्स और स्टाफ 24/7 ड्यूटी पे पर रहते हैं ताकि हर सिटीजन खुद की सेफ्टी महसूस करे। रमज़ान की दौरे भी हैदराबाद पुलिस पूरी कमिटमेंट के साथ फील्ड में काम कर रही है।
ఈ నెల 8న బుమ్రక్ నుద్దౌలా చెరువు, 9న నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుమ్రక్ చెరువు అభివృద్ధి పనులను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు రంగనాథ్. చెరువు కట్టతో పాటు ఖాళీ ప్రదేశాల్లో నాటిన ఔషధ మొక్కలు, ప్లే ఏరియాలను చెకింగ్ చేశారు. పాత బస్తీ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రధాన ద్వారం నిర్మించాలని అధికారులకు సూచించారు. చెరువు చరిత్ర వివరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను పరిశీలించారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగే సభ ఏర్పాట్లపై సమీక్ష చేశారు రంగనాథ్. టోలీ చౌకీ బిల్డింగ్ ప్రమాదంలో 2 మృతి చెందారని తెలిపారు ఏసీపీ కిషన్ కుమార్. 3కి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. గాయపడ్డ వారిని లంగర్ హౌస్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు పోలీసులు. భవనం పక్కనే ఆటోలో ఉన్న వారిపై గోవా కర్రలు పడటంతో గాయాలయ్యాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పనులు జరుగుతున్నట్లు గుర్తించింది జీహెచ్ఎంసీ అధికారులు. యజమానికి నోటీసులు కూడా ఇచ్చామని తెలిపారు అధికారులు. ఒక 45 వర్కర్స్ కూలీలు అయి ఉండొచ్చు, వాళ్ళు మేస్త్రీలు అయి ఉండొచ్చు. ఆ పైనుంచి పడిపోయారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇమ్మీడియట్ ఇన్స్పెక్టర్ మెహదీపట్నం అండ్ మా స్టాఫ్ మేమంతా వచ్చి చూసేసరికి ఒకరిద్దరు స్పాట్లో చనిపోయారంటే వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ మనకి షిఫ్ట్ చేయడం జరిగింది. చనిపోయిన వాటిలో ఇద్దరు యాదగిరి తిరుపతిరావును ఆజ్ఞాన ఇద్దరు కూలీలు. దాంట్లో ఒక ఆయన మేస్త్రి శ్రీకాకుళం జిల్లా అతను, ప్లస్ 3 ఇంజూర్డ్ అయినారు. ఒక రమేష్ అని చెప్పేసి, ఒక లాల్ అహ్మద్ అని చెప్పేసి ఇంకో రమేష్ అతను కూడా ఉన్నాడు. ఈ లాల్ అహ్మద్ అనే అతను ఈ ఆటోలో కూర్చొని ఉన్నాడు. ఆయన పైన కూడా ఈ డెబ్రీస్ అంతా పైనుంచి పడడం వల్ల ఆయన కూడా ఇంజురీస్ జరిగినాయి. ఆ ఇంజురీస్ అయినటువంటి వాళ్ళను ఆలివ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చి స్పాట్లో వెరిఫై చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో దానికి గోవా కట్టి ఆ ప్లాస్టింగ్ వర్క్ కానీ మిగతా ఇతర వర్క్ చేస్తుంటారు, సివిల్ వర్క్. దాంట్లో అది పచ్చిగా ఉండడం వల్లనో మరి ఇంకా ఏదైనా రీజన్ వల్ల గోవా ఊడిపోయి గోవా ఇరగడం వల్లనో లేకపోతే ఆ కట్టల్లో ఏదైనా తేడా ఉండి ఉంటుంది. గోవా కట్టల్లో ఇరిగి పైనుంచి కింద పడడం జరిగింది. దాంతో ఇద్దరు చనిపోయి 3కి ఇంజరీస్ అయ్యి జరిగింది. ఇంట్లో ఏదైనా కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ మేము విల్ రేస్ ద కేస్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసాం. అరాఫత్ అనే అతను ఆ బిల్డింగ్ ఓనర్ అని తెలిసింది. ఇప్పటికైతే ఆ బిల్డింగ్ పైకి ఇంకా ఎక్కి పూర్తిగా ఇన్స్పెక్ట్ ఇంకా చేయాల్సి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. తర్వాత పూర్తి వివరాలు మీరందరూ కూడా దాదాపు ఒక 1 year అయి ఉండవచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తే దాదాపు 6 floors కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లీ ఒక 1 year అయి ఉండవచ్చు అని ఖచ్చితంగా. అది దీంట్లో నిర్లక్ష్యం వహించినటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. బేసింగ్ ఆన్ కంప్లైంట్ విల్ రేస్ కేసు విల్ ఇన్వెస్టిగేట్. గోవా కట్టలే చిన్న కర్రలు కట్టారు, అసలు జాకీ పెట్టి కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే ఇది ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఇది. అంటే జాకీలు అయితే జనరల్గా అయితే ఆ స్కఫ్ హోల్డింగ్ పెట్టి కడుతుంటారు. అది కాకుండా ఇది గోవా కట్టెలు ఉన్నాయి. అయినా గోవా కట్టెలతో కూడా చేస్తారు కానీ బట్ ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటారు. కింద నుంచి 1 by 1 ఫ్లోర్స్ కంప్లీట్ చేసుకుంటూ పైకి వెళ్తుంటారు. కారులో ఒక అతను ఉండే బట్ అతనికి ఏమి ఇంజరీస్ ఏమో లేదు. కారు ఒకటి డ్యామేజ్ అయింది, ఆటో కూడా డ్యామేజ్ అయింది. ఆటోలో ఒక అతను ఉన్నాడు లాల్ అహ్మద్ అంత అతను కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్టేబుల్ ఉన్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అకౌంట్స్ మేనేజర్ సూర్యవంశీ సంతోష్. జీహెచ్ఎంసీలో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసి గతేడాది అక్టోబర్లో పదవీ విరమణ పొందాడు ఆంజనేయులు అనే వ్యక్తి. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్పై అధికారులకు పంపించడానికి 40,000 డిమాండ్ చేశాడు సంతోష్. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఆంజనేయులు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో సూర్యవంశీ సంతోష్ 35,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశామని తెలిపారు ఏసీబీ డీసీపీ. నిందితుణ్ణి అరెస్టు చేశామని రేపు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. సంతోష్ ఒక్కరే డబ్బులు తీసుకున్నాడని విచారణలో తేలిందన్నారు. ఫిర్యాదుదారుడు అతను కూడా జిహెచ్ఎంసీలోనే మజ్దూరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. ఇప్పటిదాకా కూడా రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ కావడం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ చుట్టంగా తిరుగుతున్నాడు. నిన్న అతను వచ్చి అడిగినప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూర్యవంశీ సంతోష్ కుమార్, ఇతను అకౌంట్స్ మేనేజర్, అతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతను లంచం అడిగాడు. అతను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరుగా పనిచేశాను, 40,000 ఇచ్చుకోలేనని చెప్పేసి బతిలాడితే ఆఖరికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clockకి ఇతను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం.
ఇంజనీరింగ్ సెక్షన్లో 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రిటైర్డ్ అయ్యి 5 నెలలు వెళ్ళి 6వ నెల రన్నింగ్ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా. ఫైల్ ఈడ ఉంది, ఆడ ఉంది, పైసలు ఇస్తేనే ఇది ముందుకు పోతుందన్న ఉద్దేశంలో మాట్లాడారు. ఖచ్చితంగా 35,000 అయితేనే ఫైల్ ముంగడికి పోతుంది. అందులో ఒకటి నేను పర్మనెంట్ అయినప్పుడు అందులో సర్వీస్ బుక్లో స్టాంప్ సీల్ వేసిండు, ఆయన ఒక సిగ్నేచర్ చేయలే, దాన్ని చూపించింది. లాస్ట్ 35,000 డిమాండ్ చేసిండు. సరే సార్ అయ్యా ఇస్తాను చెప్పి. హెచ్ఐసిసిలో జరుగుతున్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రోబోలు. సిటీకి చెందిన స్టార్టప్ సంస్థ పర్సెప్టైన్ ఓమ్ని ఉనో రోబోలు తయారు చేసింది. మనుషులు 6 నెలలు చేసే పనిని రోబోలు 10 నుంచి 15 రోజుల్లోనే పూర్తి చేస్తాయన్నారు సంస్థ సభ్యులు. రోబోల తయారీలో 60% కాంపోనెంట్స్ ని కూడా తామే తయారు చేశామన్నారు. మెరుగైన పనితీరు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. చిన్న స్టార్టప్స్ నుంచి బడా కంపెనీస్ వరకు చాలా వరకు అయితే ఇప్పుడు రోబోస్ యూజ్ చేస్తున్నారు. అయితే ఆ రోబో తయారీ ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఆ రోబోస్ని ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేస్తున్నారు, అది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. మనతో చూడొచ్చు, ఇక్కడ ఓమ్ని అని ఒక రోబో ఉంది. ఇది హైదరాబాద్లోనే 60% ఇక్కడే పార్ట్స్తో తయారు చేశారు, హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు. అయితే ఈ కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ రోబోస్ని ఎందుకు తీసుకొస్తుంది, దీనివల్ల ఎవరికి యూజ్ అవుతుంది ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఈ రోబో గురించి చెప్పండి. ఓమ్ని అన్నారు, అసలు ఏంటి ఇది? నా పేరు జగ్గరాజు, వన్ ఆఫ్ ది కోఫౌండర్స్ అట్ పర్సెప్టైన్. సో మేము బేసిక్గా ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేస్తాము. ప్రైమరీలీ ఇండస్ట్రీస్లో ఇంటెలిజెంట్ అండ్ డెక్స్ట్రస్ టాస్క్ ఆటోమేషన్కి వాడతారండి ఇవి. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ పిఆర్ ఆమ్ని అంటాము. ఈ పిఆర్ ఆమ్నీలో మీరు చూసే విధంగా అయితే ఇది చాలా మటుకు మనిషి ఆకారంలో డ్యూయల్ ఆర్మ్స్ ఉండి ఒక హెడ్ ఉండి విజన్ సిస్టమ్కి, లెగ్స్ బదులు వీల్డ్ మొబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ ప్రైమరీ ఇన్నోవేషన్ ఏంటంటే ఇక్కడ వెళ్ళే కొద్దీ మీరు ఇండస్ట్రీస్లో చూస్తే చాలా మటుకు మనుషులతో కంట రోబోటిక్ ఆటోమేషన్తో మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చూస్తున్నారు. వాటిని చేయడానికి బేసిక్గా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. మేము ఆ లిమిటేషన్స్ని అడ్రస్ చేస్తా ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేసాము. ఇందులో మేము ప్రైమరీలీ ద కోర్ టెక్నాలజీ ఎలిమెంట్స్ అంటారు, యాక్చువేటర్ అంటారు. ఈ యాక్చువేటర్ అనేది మేము డైరెక్ట్లీ ఆఫ్ ద షెల్ఫ్ జర్మనీ నుంచి కానీ చైనా నుంచి కానీ కొనకుండా మేము ఇన్ హౌస్ ఇక్కడ డిజైన్ చేసి డెవలప్ చేసామండి. మీరు ఈ యాక్చువేటర్స్లో చూస్తే కనుక చాలా హై ప్రిసిషన్ ఎన్కోడర్స్ ఉంటాయి. మోటార్స్ని చాలా హై ప్రిసిషన్లో కంట్రోల్ చేయడానికి మోటార్ డ్రైవ్ సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము ఇన్ హౌస్ డెవలప్ చేసి దాంతోపాటు స్క్రీన్లో చూస్తున్నాం కదా, సో సేమ్ అలానే వర్క్ చేస్తుందా? ఇది అలాగే పనిచేస్తుంది. స్క్రీన్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ కోసం చేస్తుంది. ఇది కాంపోనెంట్ ఒక చోట ఉండకుండా అది ఎక్కడున్నా దాని పొజిషన్ అర్థం చేసుకుని వెళ్ళి దాన్ని పట్టుకుని మూవ్ చేయగలుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా చాలా సింపుల్గా ఆటోమేట్ చేయగలుగుతారు. ఇదైతే అప్లికేషన్, ఇది ఒక చూస్తున్నారు, ఇదైతే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కోసం చూపిస్తుంది. ఇందులో మీకు పీసీబీస్ తయారైన తర్వాత వాటిలో మీరు సాఫ్ట్వేర్ బర్న్ చేయాలి. అవి చాలా రకాల ఓరియంటేషన్స్లో వస్తాయన్నమాట. అది మనం అర్థం చేసుకునే రోబోట్ దాన్ని 2 ఫింగర్ గ్రిప్పర్తో హోల్డ్ చేసి దాన్ని ఓరియంట్ చేసి కరెక్ట్ డైరెక్షన్లో తిరిగి వెళ్ళి ఆ ఫిక్చర్స్లో పెడుతుంది అనమాట. అది ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ క్లయింట్ కోసం ఇది బిల్డ్ చేస్తున్నాము. ఓవరాల్గా ఎన్ని రోబోట్స్ని తీసుకొచ్చారు? ఇక్కడ 2 హ్యాండ్స్ ఉంది, అక్కడ సింగిల్ ఆర్మ్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే అండి మా ఫ్లాగ్షిప్ ఆమ్ని తీసుకొచ్చాము, ప్లస్ మా ఫ్లాగ్షిప్ నుంచి తయారు చేసిన ఒక సింగిల్ ఆర్మ్ అనమాట. ఒక ఆర్మ్ తీసుకొని ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ కాన్ఫిగరేషన్లో రన్ చేస్తాము. ఇదేంటంటే ఫర్ చిన్న అప్లికేషన్స్కి వేర్ కాస్ట్ ఇస్ టూ టైట్ ఆర్ ఒక ఆర్మ్తో అయిపోయే పనులకి సింగిల్ ఆర్మ్ సొల్యూషన్స్ కూడా ఇస్తాం. ఇది ఏంటంటే డైరెక్ట్గా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఆర్మ్స్ మాదిరి దీన్ని తీసుకొని బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంచెం ఇంటెలిజెంట్గా ఆటోమేట్ చేయగలుగుతాం. దీనికి విజన్ ఇంటిగ్రేటెడ్ వస్తుంది, దీని ఇంటెలిజెన్స్ లేయర్స్ కూడా అన్ని ఇందులో ఇన్బిల్ట్ ఉంటాయి. సో మీరు ఏమైనా ఆటోమేషన్ చేయాలంటే ఒక 6 months పట్టేది మీకు దీంతో వాడుకుంటే ఒక 20 days ఆర్ లెస్ దెన్ అ మంత్లో మీరు ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక రోబోతో ఆటోమేట్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు ఆటోమేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీనికి మీరు లైక్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ నుంచి కష్టపడ్డారు, ఎంతమంది వర్క్ చేశారు? మా టీమ్ అండి 2022లో స్టార్ట్ చేశాము. 3 కోఫౌండర్స్. నా పేరు జగ్గరాజు, రవితేజ అండ్ మృత్యుంజయ. ఇద్దరం ఐఐటి మద్రాస్ నుంచి, ఒకళ్ళు బిట్స్ పిల్లాన్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యండి. మేము ఇది చేయకముందు ముగ్గురం ఒక్కొక్క ఒక డెకేడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీప్ టెక్ ఇన్ జనరల్, ఏరోస్పేస్లో, ఆటోమోటివ్లో, డిఫెన్స్ సెక్టర్స్లో చాలా సెక్టర్స్లో పనిచేసి వాటి నుంచి మేము ఆటోమేషన్ అనేది వేరే 2 founders కూడా చేశారు. అవన్నీ షార్ట్ కమింగ్స్ అన్ని అబ్జర్వ్ చేసి
డిస్టిల్డ్ ఇన్సైట్స్తో కలిపి కంపెనీ స్టార్ట్ చేసామన్నమాట. టుడే వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 42 members with our own R&D facility in Kondapur, Hyderabad and a manufacturing facility in Hyderabad. We are completely designing this with help of our own engineers, manufacturing here, all precision critical components మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేమే అసెంబుల్ చేసి కస్టమర్కి అదే సొల్యూషన్ లెవెల్లో ఇస్తున్నాం, ఎండ్ టు ఎండ్ చేస్తున్నాం అనమాట. అందులో కూడా చాలా ఇంటెలిజెన్స్ ఫిజికల్ ఏఐ అంటారండి. ఏ అయితే డిజిటల్ వరల్డ్లో ఉందో దాన్ని రియల్ వరల్డ్లో తేయడానికి ఫిజికల్ ఏఐ అంటారు. ఏదైతే ఇట్ హ్యాస్ టు వర్క్ విత్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. సో దానికి తాలూకా మా ఓన్ ఇన్నోవేషన్స్ ఆర్కెస్ట్రేటెడ్ ఏఐ అండ్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంది. అందులో మేము అప్లికేషన్స్ అన్ని వీ ఆర్కెస్ట్రేట్ దెమ్ విత్ సమ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఇన్ బిట్వీన్ టు హెల్ప్ ఆటోమేట్ సర్టన్ అప్లికేషన్స్ అనమాట. సో టీమ్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్. టుడే లైక్ వి సెడ్ వి ఆర్ 42 and we expect to double the team in another year and build a lot of applications. ఈ ప్లాట్ఫామ్ వాడి చాలా అప్లికేషన్స్ నాట్ జస్ట్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో కాకుండా ఫార్మా సెక్టర్లో కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ, అండ్ వెరీ ఫుడ్ అసెంబ్లీ సెక్టర్లో కానీ. ఇది ఒకటి క్లియర్ చెప్పండి, ఫార్మా కావచ్చు, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, దాంట్లో ఇది ఏ వర్క్ చేస్తుంటుంది? ఇప్పుడు మనం ఉన్నాము, కొన్ని సాల్డరింగ్ చేస్తాం, స్క్రూ ఫిట్ చేస్తుంటాం, మ్యాన్ పవర్ అయితే. సో ఒక మొబైల్ తయారీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి, సో ఇది ఏం వర్క్ చేస్తుంటుంది దాంట్లో? సో ఇది ఏదైతే మనిషి ఆల్రెడీ చేస్తున్నాడు అది చేయగలుగుతాడు. ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ అనేది ఒక చాలా స్టాండర్డ్ అప్లికేషన్ అన్ని చోట్ల. స్క్రూస్ ఏంటి ఒక బిన్లో వస్తాయి, స్టాండర్డ్గా ఫీడర్లు రావు. ఆ బిన్లో స్క్రూ ఎక్కడుందో అర్థం చేసుకుని దాన్ని పట్టుకుని దానికి కావాల్సిన డైరెక్షన్లో తిప్పి పెట్టి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని బోల్డ్ చేయగలుగుతుంది అనమాట. అది రోబోట్ చేయగలుగుతుంది. అలాగే మీకు కనెక్టర్స్ ఇప్పుడు వైర్లు ఉంటాయి, వైర్లకు జాయిన్ చేయాలి, కనెక్టర్స్ కనెక్ట్ చేయాలి అసెంబ్లీ చేసినప్పుడు. అలాంటి ఫోర్స్ ఫీడ్బ్యాక్తో వచ్చే పనులు చేయగలుగుతుంది. మీకు ఒక్కొక్కసారి పెద్ద ఆబ్జెక్ట్స్ మూవ్ చేయాలి, చిన్న ఆబ్జెక్ట్ ఒక చోటే మూవ్ చేయాలి. అప్పుడు 2 ఆర్మ్స్ ఉండడం వల్ల అంటే పెద్ద ఆబ్జెక్ట్ని పట్టుకోగలుగుతుంది, చిన్న ఆబ్జెక్ట్ని కూడా పట్టుకొని ఒకే స్టేషన్లో డీల్ చేయగలుగుతుందండి. సో చూసారు కదా, ఈ 2 రోబోలు కూడా, ఒకటి సింగిల్ ఆర్మ్ ఉన్నది, డబుల్ ఆర్మ్ ఉన్నాయి, 2 రోబోలు కూడా మన హైదరాబాద్లోనే తయారు చేశారు. వీటిని ఫార్మా కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేటివ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేసేలా వీటిని రూపొందించామనేదే చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. లక్షల రూపాయల్లో ప్యాకేజీలు, అవకాశం వస్తే ఆన్ సైట్లో ఉద్యోగం, డాలర్లలో సంపాదన, అది కుదరకపోతే హైదరాబాద్, బెంగళూరులలో 6 అంకెల జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్. ఇదంతా ఐటీ రంగానికి సంబంధించిన గతం. లక్షల రూపాయల జీతం పక్కన పెడితే ఉద్యోగం కాపాడుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మరిన్ని అవకాశాలు రావాలన్నా యాప్ స్కిల్లింగ్ ఉండాల్సిందే అంటున్నారు ఉద్యోగులు. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. టెక్నాలజీ వేగంగా మారుతుండడంతో ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో అప్ స్కిల్ అవుతున్నారు ఉద్యోగులు. హైదరాబాద్ లోని ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉద్యోగులకు పైగా పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 10% మందికే ఏఐ నైపుణ్యాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్ ను సురక్షితంగా ఉంచుకునేందుకు ఏఐ కోర్సులను నేర్చుకుంటున్నారు. Precipice of AI or transformation where people are thinking whether they will be having their job tomorrow or not. So one such idea that we are currently working with as we are building Cheerio AI is how do we put retention and growth on autopilot. Biggest problem that any company faces is how do you scale the company without hiring. And that's exactly what Cheerio does in a nutshell. It helps you deploy 300 plus AI models into any communication channel. So for example, today if you're a small business who is, say for example, a boutique brand who is trying to say get customers on Instagram and don't have the marketing firepower or the bandwidth to be able to hire resources, Cheerio can help you deploy your agents which will sound and work exactly like a real human being and help you put your business on autopilot. So to answer your question, sir, it is both good and bad. It's great for a business who can now today leverage the power of AI. ఇప్పుడు ఏఐ అనేది కూడా ఒక కోడ్ జనరేట్ చేస్తేనే ఏఐని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విజన్ ఏఐ ఉంది. విజన్ ఏఐ కంప్లీట్గా ఇండస్ట్రీ కెమెరాస్ కానివ్వండి వాటికి దాంతో మనం వర్క్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ సిస్టమ్ని మనం తీసేటప్పుడు ఇంకా వేరే వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు బికాస్ దే ఆర్ అప్గ్రేడింగ్ దేర్ సిస్టమ్ అండ్ వీళ్ళంతా కూర్చుని ఆ కోడింగ్ నేర్చుకుని మళ్ళీ ఆ పర్టికులర్ కెమెరాకి ఆ కోడింగ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఏఐ వల్ల టెక్నాలజీ పెరుగుతుంది కానీ ఉద్యోగాలు పోవు. ఈ పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్గా ఇంకా స్ట్రాంగ్ అయ్యి వేరే కోడింగ్ నేర్చుకుని దాంతో ఇంటిగ్రేట్ చేస్తారు. సో దానివల్ల ఏఐ వల్ల స్మార్ట్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఫ్యూచర్ స్మార్ట్ సిటీస్ కానివ్వండి, స్మార్ట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది. ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు ఏఐ శిక్షణను అందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, యాక్సెంచర్ సంస్థలు ఉద్యోగులకు ఏఐ,
క్లౌడ్, డేటా టెక్నాలజీలపై ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్లతో పాటు చాలా యూనివర్సిటీలు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు ఐటీ ఎక్స్పర్ట్స్. సో ఫండమెంటలీ ఏంటి, AI can itself help us teach how to learn the tools that are getting disrupted. I'm sure that just like people Google search for things before, now people just ask questions on ChatGPT, or for software maybe it could be Claude or other tools. So in today's age it's important to be curious and learn things fast rather than be reactive. As long as you're curious about what's happening around and you put your time into learning what those new tools are, that is I think the most important skill in this age of disruption. So rather than me telling you how to learn the specific skills, I think it's important that you realize or chat with the right chatbots here and search the right things and people. అందరికి ఒక భయం ఉంది దట్ ఏఐ అండ్ ఆల్ దిస్ న్యూ టెక్నాలజీ, కొత్త కొత్త టూల్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి జాబ్స్ రీప్లేస్ అయిపోతున్నాయి, ఒక సెక్యూరిటీ లేదు అని భయపడుతున్నారు. బట్ ద వే నేను నా కంపెనీ ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాను, నా కంపెనీలో కూడా ఏఐ చాలా హెవీలీ యూజ్ అవుతుంది. కానీ ఒక ఏఐని మనం ఒక సపోర్టింగ్ బేస్ లాగా వాడుకుంటే ఆ భయం అనేది ఉండకూడదు. ఏఐ తన మాత్రానికి అది పని చేసుకోకూడదు. ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వాలి. జస్ట్ ప్రాంప్ట్తో కూడా మీరు ఎంత తీసినా సరే ఏఐ మీకు కావాల్సిన పర్ఫెక్ట్ విజువల్ ఇవ్వలేదు. దానికి మీరు మాన్యువల్గా చేయండి. సో ఐ ఆల్వేస్ సే దట్ డోంట్ గెట్ స్కేర్డ్ దట్ ఏఐ విల్ రీప్లేస్ యువర్ జాబ్. ఇన్స్టెడ్ యూజ్ ఏఐ యాజ్ అ టూల్. దాన్ని వాడుకోండి. ఒక 50% ఏఐని వాడుకొని ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి దాని తర్వాత మీ మాన్యువల్ టాలెంట్ని మీరు పెట్టి దాన్ని పర్ఫెక్ట్ చేసుకోండి. 1-2 ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఆటోమేటివ్ సెక్టార్తో పాటు అగ్రికల్చర్లోనూ ఏఐ పాత్ర మరింత పెరగనుందని తెలిపారు నిపుణులు. అందుకే ఉద్యోగులు అప్స్కిల్ కావాలని సూచించారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని తెలిపారు ఎక్స్పర్ట్స్. ఐ థింక్ ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ వరకు కొంతవరకు హైరింగ్ మీద ప్రెషర్ ఉంది. ఇప్పుడు కొత్తగా జూనియర్ ఇంజనీర్స్ని తీసుకోవడంలో చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నారు ఏ కంపెనీ అయినా. ఎందుకంటే ఇది ఏ ప్రోడక్ట్స్ రీప్లేస్ చేయగలరా, బేసిక్ టాస్క్స్ కాబట్టి. సో ఐ థింక్ ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ కూడా లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ వెయిట్ అండ్ వాచ్ కైండ్ ఆఫ్ డూయింగ్. ఒకవేళ అలా అయిపోతుంటే కనుక టాస్క్స్, హైరింగ్ కొంచెం రిస్ట్రిక్టింగ్ అవుతుంది. ఒకవేళ ఏ డెలివరీ చేయలేకపోతే కనుక మేబీ హైరింగ్ మళ్ళీ రిజ్యూమ్ చేస్తారేమో, అది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఏ ఈజ్ టేకింగ్ బేబీ స్టెప్స్. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆఫ్ డెలివరింగ్ సమ్ అడిషనల్ ప్రొడక్టివిటీ where things can be repeated and automatically. So people have to upskill themselves and be knowledgeable, particularly junior engineers, fresh graduates, not just theory. You have to practice, upskill, be relevant. హైదరాబాద్ వంటి టెక్ హబ్లో ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి జరుగుతుండటంతో భవిష్యత్తులో ఏఐ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. మహిళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని సూచించారు సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్. మహిళా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని ఏఐఎన్యు హాస్పిటల్లో యూరాలజీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిళలతోనే నడిచే ఆపరేషన్ థియేటర్ను ఆవిష్కరించారు. సర్జన్ నుంచి స్టాఫ్ వరకు అందరూ మహిళలే ఉంటారని తెలిపారు డాక్టర్లు. యూరాలజీ సమస్యల గురించి మాట్లాడేందుకు మహిళలు ఇష్టపడరని, దానివల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు శిఖా గోయల్. An exclusive all-women theatre and facility to tackle the issues of women. I don't think there could have been anything better to celebrate the upcoming Women's Day than this. We as women, and I include myself in that, we always take our health as the last priority. And we keep looking for excuses for not to go to a doctor to get our checkups done. For the last 11 months, I have been postponing my own pap smear test. And you find every kind of an excuse, from a meeting in office to probably children's sports day to probably guest coming over. So you do everything else in the world, but you don't want to go for your own checkup. And the biggest thing which scares me is that during the annual health checkup we are supposed to have is getting my mammogram done, because you always feel, God, what if something comes out? And I think that is probably the biggest reason why women of today, although we are aware that there's no shortage of awareness with terms of the need for having a medical checkup, but the fear that if something comes up, then what? So you keep trying to avoid it unless it is at your doorstep.
హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రవరా అనే పేరుతో గవర్నెన్స్ అండ్ కంప్లైయన్స్ సదస్సు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో హాస్పిటల్లో క్లినికల్ చట్టాలు, మెడికో లీగల్ కేసులు, బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణపై వివిధ రంగాల నిపుణులు హాజరై చర్చించారు. హాస్పిటల్స్ లో గవర్నెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, రోగుల భద్రత, పారదర్శకత గురించి ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అడిషనల్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ, లోక్ అదాలత్ సభ్యులు డాక్టర్ అమితారాణితో పాటు హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ నిపుణులు, కంప్లైయన్స్ అధికారులు, క్వాలిటీ బృందాలు పాల్గొన్నారు. Is mainly to ensure that every staff member in our hospital is aware about the statutory and regulatory requirement. Most importantly, PCPNDT Act, MTP Act and NDPS Act. Apart from that, there are various other acts that are required as per company's law, which we all need to adhere to. And all these acts support us in ensuring that we provide high quality care. And as you know, Care Hospitals always believes in providing the safe care to the patients and providing the best clinical outcomes to our patients. So these things will help us in moving towards our journey in that area. This summit on compliance to regulatory framework and governance is one of the most important topic for us Care Hospitals as an organization, because we believe that being compliant is not only a duty, it is our ingrained thing which we run in an organization that makes our life, patients' life, organizations' life, state life and country life to be more mature and realistic. In this summit, we have invited many members like quality team, doctors, nurses and other paramedical staff to train them, teach them about whatever the regulatory compliances are, like NDPS, narcotics, PCPNDT, MTP, AERB, Clinical Establishment Act, etc. ప్రోగ్రాంలో కేర్ హాస్పిటల్ వాళ్ళు రకరకాల కాంప్లియన్స్ అనేది ఎట్లా ఉన్నాయి, యాక్ట్స్ అన్ని రకాల యాక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా పాటించాలి అనేది వాళ్ళ అందరు అధికారులకు, నర్సులకు, అందరికీ అవగాహన అనే కార్యక్రమం ఏర్పరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను కూడా బయోమెడికల్ వేస్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు హాస్పిటల్లో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వేస్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన వేస్ట్ను మనం బయోమెడికల్ వేస్ట్గా పరిగణిస్తాము. ఈ బయోమెడికల్ వేస్ట్కు ఒక ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయన్నమాట. బయోమెడికల్ వేస్ట్ రూల్స్ 2016 ఉన్నాయి. దాని తర్వాత అమెండ్మెంట్ అయింది 18, 19, 20 అయింది. ఇది చాలా స్ట్రిక్ట్. మనకు కోవిడ్ టైంలో కూడా మనం హైదరాబాద్ బషీర్బాగ్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 అరెస్టు చేసింది సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం. మహారాష్ట్రకు చెందిన జోగ్ సింగ్, చునరాం చౌదరి, అమృత్ పురోహిత్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 72 గ్రాముల మేథంఫెటమిన్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. బషీర్బాగ్ చౌరస్తాలో 1 గ్రాము డ్రగ్ ను 6 నుంచి 8 వేలకు అమ్ముతున్నారని గుర్తించారు పోలీసులు. అనంతరం నిందితులను అబిడ్సు పోలీసులకు అప్పగించింది క్రైమ్ టీం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని అలెంబిక్ అనే కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ టార్గెట్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ తోటి ఉద్యోగులు, మృతుడి బంధువులు ఆందోళన చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు బస్సులను మోడిఫై చేస్తున్నారు అధికారులు. సిటీ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు లగేజ్ పెట్టుకునేందుకు వీలుగా కొత్త మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. విడతల వారీగా అన్ని సిటీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఫైర్ సేఫ్టీ డిటెక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తోంది ఆర్టీసీ సంస్థ. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ఉన్నాయి. అయితే గ్రేటర్ సిటీ పరిధిలో నడిచే సిటీ బస్సుల్లో ఆ సౌకర్యం లేదు. దీంతో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల బరువు మోస్తూ నిలబడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్టీసీకి ఫిర్యాదులు చేశారు ప్రయాణికులు. సిటీ బస్సుల్లో లగేజ్ ర్యాక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. నార్మల్ ఇదే లెవెల్లో పెడితే పెట్టింది కింద పడే అవకాశం ఉంది. అదొకటి. వాటర్ బాటిల్స్ పెట్టినా ఏది పెట్టినా కూడా మీకు డ్రాప్ అవ్వకుండా చేస్తాం.
అన్ని బస్సెస్లలో ఇవి కొత్త ఎఫ్డిఏఎస్ సిస్టమ్ కావచ్చు, ఎఫ్డిఎస్ఎస్ అంటే బేస్డ్ ఆన్ హై అండ్ వెహికల్స్లలో ఎఫ్డిఏఎస్ఎస్ అని, ఇప్పుడు ఎఫ్డిఏఎస్ ఏదైతే చెప్పామో అది మనకి అప్ టు ఎక్స్ప్రెస్ అండ్ డీలక్స్ వీటిలలో పెట్టడం జరుగుతూ ఉంది. మొదట 2 బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ఏర్పాటు చేసి పరిశీలించారు అధికారులు. ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కోసం మొదటి విడతగా 150 బస్సుల్లో ఏర్పాటు చేయనున్నారు. జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా తక్కువ వెడల్పులో నిర్మిస్తున్నారు. బస్సుల్లో లగేజ్ ర్యాక్ల ఏర్పాటును మియాపూర్లోని బస్ బాడీ యూనిట్కు అప్పగించింది ఆర్టీసీ. ఒక్కో బస్సుకు 15,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు అధికారులు. సిటీలో ఇప్పుడు ఏంటి అంటే మనము ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ తర్వాత మా గౌరవనీయులు ఎండీ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ గారు ప్రయాణికులు కంఫర్ట్గా అంటే వాళ్ళు చేసేటువంటి ప్రయాణ సమయం కంఫర్ట్గా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా సిటీ బస్సులలో కూడా పార్సెల్ ర్యాక్స్ అంటే లగేజ్ స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, టిఫిన్ బ్యాగ్స్ కావచ్చు, వీటిని పార్సెల్ ర్యాక్ లగేజ్ క్యారియర్లో పెట్టుకుంటే కొంత వాళ్ళు కూడా ప్రయాణం కంఫర్ట్గా చేయొచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో కొత్త బస్సెస్ ఏవైతే ఫ్యాబ్రికేట్ చేస్తున్నామో వాటిల్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా మనము సిటీలో కూడా పార్సెల్ ర్యాక్ని ఇప్పుడు ప్రిపేర్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రయాణికులు కూడా వాళ్ళు ప్రయాణం చేసినటువంటి కొద్ది సమయం అయినా సరే బరువు అనేది మోసుకోకుండా వాటిని పార్సెల్ ర్యాక్లో పెట్టుకొని ఫ్రీగా ట్రావెల్ చేసేటువంటి అవకాశం వస్తుంది. అండ్ కూర్చున్న ప్రయాణికులు కావచ్చు, నిల్చున్న ప్రయాణికులు కావచ్చు, వాళ్ళు హ్యాపీగా ట్రావెల్ చేసేటువంటి ఒక మంచి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో వీటిని ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో రాబోయే 150 కొత్త మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్లో వీటిని ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేశాము. ఆర్టీసీ బస్సుల్లో ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. స్మోక్ డిటెక్టర్ డివైజ్లను అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఎఫ్డిఏఎస్ సెన్సార్ అలారం డివైజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు అధికారులు. ఎమర్జెన్సీ డోర్ లైటనింగ్ సిస్టమ్, రూఫ్ ఎస్కేప్ హ్యాచెస్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అధికారులు. ఈ మధ్య కాలంలో ఫ్యాబ్రికేట్ చేసినటువంటి అంటే డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెసెస్లో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఇవ్వడం జరిగిందండి. అట్లాగే సిటీ బస్సెస్లో తీసుకుంటే రీసెంట్గా మనము ప్రతి బస్సులో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కంపల్సరీగా పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా ఎఫ్డిఏఎస్ అనేటువంటి ఒక సేఫ్టీ సిస్టమ్ ఏంటి అంటే ఇంజన్ కంపార్ట్మెంట్ ఏరియాలో ఎక్కడైనా మనకి ఫైర్ అనేది జనరేట్ అయ్యింది అంటే అది ఇమీడియట్గా ఎఫ్డిఏఎస్ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అండ్ డిటెక్ట్ చేయడమే కాకుండా డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది విత్ అలారం సిగ్నల్ వస్తుంది. సో అలారం సిగ్నల్ రాగానే ఇమీడియట్గా మనం ఫైర్ని డిప్రెస్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఇట్స్ ఎ సేఫ్టీ ఆస్పెక్ట్లో భాగంగా ఇవి అన్నీ కూడా అన్ని బస్సెస్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సిటీలో రద్దీగా ఉండే రూట్లలో తిరిగే కొత్త బస్సుల్లో లగేజ్ పెట్టుకునే అవకాశం కల్పించడానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ఏర్పాటు చేయడంతో ఇబ్బంది ఉండదంటున్నారు ప్రయాణికులు. నగరంలో పెరుగుతున్న ఈ వేస్ట్ సమస్యపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. ఇళ్లలో, ఆఫీసుల్లో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేందుకు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు స్పెషల్ డ్రైవ్ల ద్వారా ఉచితంగా ఈ వేస్ట్ సేకరించిన జీహెచ్ఎంసీ ఇక నుంచి ప్రజలకు కూపన్లు ఇవ్వనుంది. నగరంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, కంప్యూటర్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవడంతో ఈ వేస్ట్ భారీగా పెరుగుతోంది. సరైన విధంగా సేకరణ జరగకపోవడంతో ఈ వ్యర్థాలు కాలనీల్లోనే పేరుకుపోతూ పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ప్రజలు ఇచ్చే ఈ వేస్ట్ కు బదులుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన రీడీమబుల్ కూపన్లు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని చాలా ఐటమ్స్ ఏదో ఒక విధంగా ఎలక్ట్రిక్గా, ఎలక్ట్రానిక్గా ముడిపడి ఉన్నటువంటి ఎక్విప్మెంట్సే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మామూలు చెత్తలో కలిపేసి మళ్ళీ అది హార్మ్ఫుల్ కాకుండా ఉండటం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీళ్ళు నాలాల్లో కూడా గమనిస్తుంటాం మనం. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సర్కిల్లో, ప్రతి వార్డులో ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్లో కేంద్రంగా పెట్టుకొని అక్కడి నుంచి డ్రైవ్ మొదలవుతుంది. మా దగ్గర ఉన్న యూసీడీ వింగ్లో ఉన్న మహిళలు, తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రజల్ని మోటివేట్ చేసి కలెక్ట్ చేసిందంతా కూడా ప్రతి వార్డులో నిర్ణయించినటువంటి ప్రదేశాల్లో వేయటం, అక్కడి నుంచి రామ్కీ సంస్థ ద్వారా వాళ్ళ వెహికల్స్ ద్వారా దిండిగల్లో ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి
తీసుకుపోవడం జరుగుతుంది. సిటీలో ఈ వేస్ట్ ను ఇన్ని రోజులు ఫ్రీగా ఇండ్ల నుంచి సేకరించారు బల్దియా సిబ్బంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి వార్డు ఆఫీసుల వద్ద కియోస్కులు ఏర్పాటు చేసి ఈ వేస్ట్ ను సేకరించారు. మున్సిపల్ సిబ్బందికి ఫ్రీగా ఇవ్వటం ఎందుకని స్క్రాప్ షాపులకు అమ్ముకుంటున్నారు ప్రజలు. ఈ వేస్ట్ లో అవసరమైన మెటీరియల్ తీసుకొని మిగిలినవి బయట పడేస్తున్నారు స్క్రాప్ షాపు నిర్వాహకులు. ఈ మెటీరియల్ రీసైకిల్ అవ్వకపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతోందంటున్నారు అధికారులు. ఉచితంగా ఈ వేస్ట్ సేకరించిన బల్దియా ఇకపై ప్రజలకు కూపన్లు ఇవ్వనుంది. ప్రజలు ఇచ్చే ఈ వేస్ట్ విలువ ఆధారంగా కూపన్లు ఇస్తామని తెలిపారు అధికారులు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఆన్లైన్ షాపింగ్ ఓచర్లు కూపన్లు ఇవ్వనున్నారు. ఈ కూపన్లు వద్దనుకునే వారికి యూపీఐ ద్వారా డబ్బులు కూడా పంపిస్తామని తెలిపారు అధికారులు. ప్రతి వార్డులో 2 లేక 3 వార్డు ఆఫీసులలో అంటే కొన్ని పాయింట్స్ పెట్టుకొని చేస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని కియోస్క్స్ పెట్టేసి అవేర్నెస్ ప్లస్ పబ్లిక్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే కలెక్షన్ సెంటర్ లాగా కూడా పనిచేస్తున్నాయి. అలాంటి కియోస్క్స్ కూడా ప్రతి సర్కిల్లో 2 చొప్పున పెట్టడం జరిగింది. ఈ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ దిండిగల్లో పెట్టిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే కేవలం ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్తోనే వాళ్ళు టైఅప్ చేసి అక్కడ జనరేట్ అయినటువంటి ఈ వేస్ట్ని మాత్రమే తీస్తున్నారు. బట్ హౌస్ హోల్డ్ ఈ వేస్ట్ ఇప్పటిదాకా ఎక్కువ ఫోకస్ చేయలేదు. ప్రస్తుతము హౌస్ హోల్డ్ ఈ వేస్ట్ మీద ఫోకస్ జరుగుతుంది. ఎందుకంటే స్మాల్ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు బిజినెస్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇప్పటిదాకా జరుగుతున్నది కేవలం పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ తోటి టైఅప్ చేసుకుని తీసుకుపోతున్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక ఈ వేస్ట్ డ్రైవ్ నిర్వహించనున్నారు అధికారులు. కాలనీలకు వెళ్లి పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు ఆఫీస్ వద్ద కియోస్క్ ఏర్పాటు చేసి ఈ వేస్ట్ సేకరించనున్నారు. ఈ వేస్ట్ ఉందని సమాచారం ఇస్తే ఇంటికి వెళ్లి సిబ్బంది సేకరిస్తారని అధికారులు తెలిపారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేసే సంస్థలతో కూడా జీహెచ్ఎంసీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఫ్రీగా కాకుండా కూపన్లు ఇచ్చి ఈ వేస్ట్ సేకరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు రీసైక్లింగ్ సంస్థలు కూడా అంగీకరించాయి. దీంతో నగరంలో ఈ వేస్ట్ సమస్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటు రక్షణ కల్పించడమే లక్ష్యంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది ఉమెన్ సేఫ్టీ వింగ్. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణ కోసం ఉమెన్స్ సేఫ్టీ విభాగంలోని షీ టీమ్స్ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు పోలీసులు. రద్దీ ప్రదేశాలలో మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న ఆకతాయిలపై కేసులు నమోదు చేస్తున్నారు. అమ్మాయిలు, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. మైనర్లను వేధించే పోకిరీలపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి. రాచకొండలో ఈవ్ టీజర్లపై డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది ఉమెన్ సేఫ్టీ వింగ్. 3 జోన్లలోని 8 డివిజన్స్లలో 33 పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు. మహిళలకు పోకిరీల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను క్షణాల్లో పరిష్కరించేందుకు షీ టీమ్స్ అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు పోలీసులు. మల్కాజ్గిరి కమిషనరేట్లో 32 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ఉమెన్ పిఎస్లతో కలిపి. ఈ హాట్స్పాట్స్ మేము ఇప్పుడు 270 దాకా ఐడెంటిఫై చేశాము, ఇంక్లూడింగ్ కొత్తగా యాడ్ అయినటువంటి బేగంపేట్, బోయిన్పల్లి, షామిర్పేట పోలీస్ స్టేషన్స్తో కలిపి మొత్తం అన్నిటిలో హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఈ స్పెషల్ డెకాయ్ ఆపరేషన్స్ మార్నింగ్ అవర్స్ ప్లస్ ఈవినింగ్ అవర్స్లో కాలేజెస్ లేకపోతే వర్క్ ప్లేసెస్ నుంచి బయటకు వచ్చిన ఉమెన్కి సంబంధించి బస్సెస్లో వెళ్ళేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మహిళలకు షీ టీమ్స్ తో పాటు CDW సెంటర్లలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ క్షణాల్లో పట్టుకుంటారని తెలిపారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే చర్యలను అడ్డుకునేందుకు 280 హాట్ స్పాట్లను గుర్తించి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు పోలీసులు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వాట్సాప్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712662111 ఏర్పాటు చేశారు పోలీసులు. కాలేజ్లు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, పబ్లిక్ ప్లేస్లలో షీ టీమ్స్ అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. మహిళలను వేధిస్తే తీసుకునే చర్యలపై కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు పోలీసులు.
ఇంకా చూస్తే సోషల్ మీడియా కంప్లైంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా. అలాగే మా వాట్సాప్ నెంబర్ ఉంది కమిషనరేట్కి, 87126611 ఒకటి ఉన్నది. ఆ నెంబర్కి వాట్సాప్ కంప్లైంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము. ఈ కంప్లైంట్స్లో కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేసుకొని విక్టిమ్తో, ఉమెన్ ఆఫీసర్స్తో మాట్లాడిచ్చేసి వాళ్ళకి సంబంధించింది వాళ్ళు వచ్చి పిటిషన్ ఇస్తే కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము. మహిళలు ఇబ్బందులు పడకుండా షీ టీమ్స్ సేవలు చేస్తోందన్నారు పోలీసులు. మహిళల భద్రతకు, రక్షణకు భంగం కలిగించేలా పోకిరీలు, ఆకతాయిలు ప్రవర్తిస్తే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పోస్టుమార్టం చేసేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు డాక్టర్లు. కొంతమంది సిబ్బంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లడానికి అంబులెన్సులు రాక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు అటెండెన్స్. పోస్ట్ మార్టం భవనాల్లో ఉండే వసతులు, సిబ్బంది వసూళ్లు, అంబులెన్స్ డ్రైవర్లు పెట్టే ఇబ్బందులపై ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు. జడ్చర్ల ఘటనపై ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేసింది. హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ పై చర్చ జరుగుతోంది. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన గాంధీ ఫోరెన్సిక్ వైద్యుడు సందీప్, హోంగార్డ్ నగేష్ ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం గదులను రెనోవేట్ చేస్తున్నారు అధికారులు. మొత్తం 40 మృతదేహాలను భద్రపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెనోవేట్ చేసిన భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు ఫోరెన్సిక్ వైద్యులు. రోజు 10 నుంచి 15 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేస్తామన్నారు డాక్టర్లు. హాస్పిటల్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డాక్టర్లు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా నా దృష్టికి ఇప్పటిదాకా రాలేదు. అటువంటి ఎవరైనా ఉంటే అటెండర్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. అటువంటివి ఉండవు. సో సాధారణంగా అయితే ఉండవు. ఎవరన్నా వాళ్ళు వర్కర్లకు ఏమైనా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, కానీ ఆ విషయం కూడా మా దృష్టికి వస్తే మేము తప్పకుండా యాక్షన్స్ తీసుకుంటాం. తప్పకుండా మన దగ్గర ప్రీ అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది. రెగ్యులర్గా ఎవరైతే కన్సర్న్ పోలీస్ వాళ్ళతోటి మనకు రిక్వెస్ట్ పెడతారో మనం ఫ్రీ అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ ఇన్ ద స్టేట్ ఎక్కడికి బాడీ వెళ్ళాలన్నా కూడా మన వాళ్ళు ఫ్రీ అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే ఏ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు. గాంధీ హాస్పిటల్ మార్చురీలో మొత్తం 76 ఫ్రీజర్లు అందుబాటులో ఉండగా 40 పనిచేస్తున్నాయని తెలిపారు డాక్టర్లు. ఫ్రీజర్లు 15 ఏళ్లు దాటినవే ఉన్నాయన్నారు. ఫ్రీజర్లలో లీకేజీ, కంప్రెసర్, గ్యాస్ సమస్య తలెత్తుతోందన్నారు. గాంధీలో రోజు 10 నుంచి 15 వరకు, ఏడాదికి 5,000కు పైనే మృతదేహాలకు పోస్ట్ మార్టం చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. సో 76 ఉన్నాయి. సో ఈ 60లో మేజర్గా దాంట్లో మనకు పనిచేసేటి అట్ ప్రెజెంట్ ఒక 25 పనిచేస్తున్నాయి. సో రిపేర్ అవుతుంటే మళ్ళీ పోతుంటాయి. ఆ రిపేర్ అతను మనకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మార్చరీలో లోపలికి వచ్చి రిపేర్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. సో దాంట్లో టెక్నీషియన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒకటే టెక్నీషియన్ ఉన్నాడు, కాంట్రాక్ట్ కింద ఉస్మానియా గాంధీకి అతనే తీసుకుంటున్నాడు. అన్నోన్ అన్క్లెయిమ్ బాడీస్కు ఒక కామన్ మార్చరీ ఫర్ ఉస్మానియా గాంధీ. సో అక్కడ ఒకవేళ బాడీస్ సపరేట్గా మార్చరీ ఉంటే ఇక 100% ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ప్రైవేట్ అంబులెన్సులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని తెలిపారు మృతుల బంధువులు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ కు చేరింది టీం. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. భారత్ ఫైనల్ కు చేరుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించారు. జనరల్ గా వాంఖడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా, తిలక్, దూబే, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 250 మార్కులు దాటింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను స్టాక్స్ 2వ ఓవర్లోనే అవుట్ చేశాడు. వికెట్ పడ్డ సంజు శాంసన్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. పవర్ ప్లేలో 6లు, 4లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
8 4లు 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఇటు కిషన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు స్కోరు అమాంతం పెరిగింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 4 4లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివన్ దుబే 25 బంతుల్లో 1 4 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి రన్అట్ గా వెనుదిరిగాడు. ఇటు చివర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 3 4లు 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఇటు తిలక్ వర్మ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత భారీ స్కోర్ చేసింది. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత ఘన విజయం సాధించింది. ఫైనల్ కు చేరింది టీం. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. భారత ఫైనల్ కు చేరుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సిక్సర్లు 4లతో పరుగుల వరద పారించాడు. జనరల్ గా వాంకడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా, తిలక్, దూబే, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 250 మార్కును దాటింది.